హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫారెక్స్ మార్కెట్ ఇండియాలో చేయడం లీగల్ ఆర్ ఇల్లీగల్, అలానే ట్యాక్సెస్ ఏ విధంగా ఉంటాయి ఫారెక్స్ మార్కెట్లో, దీని గురించి మాట్లాడుకుందాం. ఫారెక్స్ ట్యాక్సెస్ గురించి అలానే లీగల్ ఆర్ ఇల్లీగల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీద చాలా మంది క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో గైస్, మన తెలుగులో నేను మీకు కావాల్సిన ఫారెక్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్లీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నానో యూస్ఫుల్ అవుతుంది. అండ్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బిగిన్ నౌ. ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్. యాజ్ పర్ ఆర్బీఐ అండ్ ఫీమా యాక్ట్ ప్రకారం ఫారెక్స్ ట్రేడింగ్ ఆర్ ఫారెక్స్ ఇన్వెస్టింగ్ చేస్తే అది ఇల్లీగల్ కింద వస్తుంది. సో ఫారెక్స్లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేస్తే ఏమవుతుంది? దీనికి జరిమానా వచ్చేసి లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అండ్ ఏదైతే మీరు అమౌంట్ ఫారెక్స్లో ఇన్వెస్ట్ చేశారో దానికి డబుల్ పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా రూల్స్ ఉంది. మరి అయినప్పటికీ చాలా మంది ట్రేడ్ చేస్తున్నారు ఫారెక్స్. ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మీ అందరికీ రైజ్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. సో మళ్ళీ ఒకసారి మనం ఫీమా యాక్ట్ని గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఫీమా యాక్ట్ ఏం చెప్తుందంటే, మన దగ్గర ఏదైతే మనీ ఉందో డైరెక్ట్లీ మనం ఫారెక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఆర్ ట్రేడింగ్ పెట్టామనుకోండి, అది ఇల్లీగల్. అంటే డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవ్వద్దు. యాజ్ పర్ ఆర్బీఐ గైడెన్స్ అండ్ ఫీమా యాక్ట్ ఏంటంటే, మనం డైరెక్ట్లీ ఫారెక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. మన డిపాజిట్ ఆర్ విత్డ్రా ఏదైతే ఉందో అది డైరెక్ట్లీ మనకు ఫారెక్స్ మార్కెట్ నుంచి వస్తున్నట్టు, అలానే మనం ఫారెక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఎక్కడ ఉండకూడదు. ఇది రూల్. సో ఇప్పుడు మనకు బయట ఎక్స్నెస్ అండ్ ట్రేడింగ్ అప్టా ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నాయి. సో ఒక మెథడ్ ఉంది, P2P ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. ఈ P2P ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే, మనం డైరెక్ట్లీ ఫారెక్స్ మార్కెట్లో మనం మనీ డిపాజిట్ చేయం. ఏదైతే మనం డిపాజిట్ చేయాలనుకుంటామో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఫారెక్స్లో డిపాజిట్ అవుతుంది. అంటే మన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు ఇలా. అండ్ ఇదొకటి P2P ట్రాన్సాక్షన్, ఇదొకటి అయితే నెక్స్ట్ వచ్చేసి USDT అనే మెథడ్. మనం USD కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర $1 84 పాయింట్ సంథింగ్ ఉంటే 84.5 ఉంటే అక్కడ $1 92 రూపీస్ USDT పే చేసి మనం ఫారెక్స్లో ట్రేడ్ చేయాల్సి వస్తుంది. P2Pతో పోల్చుకుంటే USDTలో $1 పైన 2 to 3 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో P2P ఈజ్ బెటర్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే చార్జెస్ అండ్ ట్యాక్సెస్ ఇన్ ఫారెక్స్ మార్కెట్. అండ్ దీనికన్నా ముందు ఎప్పుడైనా సరే మీరు P2P ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు SBI బ్యాంక్ యూజ్ చేయకండి. SBI బ్యాంక్తో మీరు P2P డిపాజిట్ ఆర్ విత్డ్రా చేసుకున్నప్పుడు జస్ట్ 19,000 కన్నా ఎక్స్ట్రా మనీ ఎప్పుడు వేయకండి. అండ్ అలానే విత్డ్రా చేసుకోకండి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ పేమెంట్ సింపుల్గా UPI ఆప్షన్ ఉంటుంది. మనం UPI ID ప్రొవైడ్ చేస్తే బిలో 1 lakh రూపీస్ వరకు చేసుకోవచ్చు. అది కూడా కోటక్ మహీంద్రా ఆర్ యూనియన్ బ్యాంక్ ఉంటే ఇంకా బెటర్. బికాస్ ఇందులో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్యాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఇండియాలో ఉంటూ ఇండియా ట్రేడింగ్ చేసామనుకోండి, మనకు తెలుసు 30% GST అవన్నీ యాడ్ అవుతున్నాయని చెప్పేసి. మరి ఫారెక్స్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనం ఇండియాలో ఉంటూ ఇండియన్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేసామనుకోండి, వీ హ్యావ్ టు పే GST, సెబీ చార్జెస్, బ్రోకరేజ్ చార్జెస్ అండ్ సమ్ డిపాజిటరీ చార్జెస్ అండ్ హిడెన్ చార్జెస్ ఇవన్నీ యాడ్ అవుతాయి. సో వాట్ అబౌట్ ఫారెక్స్ మార్కెట్? యూ వాంట్ టు ట్రేడ్ ఫారెక్స్ మార్కెట్ ఫ్రమ్ ఇండియా. మరి ఏ విధంగా చార్జెస్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి అనేది అందరికీ ఉన్న డౌట్. ఫస్ట్ థింగ్, ఇండియాలో ఫారెక్స్ మార్కెట్ ఇల్లీగల్. సో మీకు వచ్చే అమౌంట్ మీరు డిపాజిట్ ఆర్ విత్డ్రా చేసేది ఏంది? థర్డ్ పార్టీ నుంచి చేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ ఎలాంటి GST అనేది పడతలేదు. సో ఏదైతే అమౌంట్ ఉందో మీరు అర్న్ చేస్తున్నారో అది మీకు వితౌట్ GST ప్రాఫిట్ చేసి అర్న్ చేస్తున్న మనీ ఏదైతే ఉందో ఫారెక్స్ మార్కెట్లో వితౌట్ GST అది ఎంత అయితే అంత పడుతుంది. ఇక్కడ చిన్న ఛార్జెస్ ఉంటాయి. ఏంటంటే ట్రేడింగ్లో డిపాజిట్ చేస్తాము మన మనీ, $1 86 రూపీస్ 85 రూపీస్ తీసుకుంటుంది. మళ్ళీ మన అకౌంట్లో పడేటప్పుడు మాత్రం 83 రూపీస్ మాత్రమే మనకి వేస్తారు. అంటే 2 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. అంటే $1 పైన 2 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం బ్రోకర్ ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి ఆస్క్ ప్రైస్, బిడ్ ప్రైస్ అని ఉంటుంది. ఆ ఆస్క్ ప్రైస్ అండ్ బిడ్ ప్రైస్ మధ్యలో ఒక స్ప్రెడ్ అనేది ఉంటుంది. ఒక 2 to 3 pips డిఫరెన్స్ ఉంటుంది. అది సో అది డిఫరెంట్ స్టోరీ. అంటే అక్కడ మనకి ఏంటంటే అది ఇండైరెక్ట్లీ ఛార్జెస్ పడుతుంది. అది మనకి ఎప్పుడు డైరెక్ట్లీ ఛార్జెస్ పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ హిడెన్ ఛార్జెస్ టైప్లో ఉంటుంది. ఇది మీకు డీటెయిల్గా కావాలంటే నేను వేరే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. బట్ అది ఆ ఛార్జెస్ అనేది మనకి ఎప్పుడు కనిపించదు. ఇది ఒక ఛార్జెస్ స్ప్రెడ్ విధంగా బ్రోకర్కి వెళ్తుంది. సో మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం, ఫారెక్స్ మార్కెట్ ట్రేడ్ చేస్తున్నాం. ఎంత పైసలతోనా ట్రేడ్ చేయొచ్చా? ఒక క్వశ్చన్. మనం ఇండియాలో ఉంటూ ఇండియన్ రెసిడెన్సీ ఉండి మనం 2.5 lakhs వరకు ఎలాంటి పన్ను పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా 2.5 lakhs వచ్చేసి మనం రిబేట్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక డిస్కౌంట్ ఉంటుంది 12,500. 2.5 lakhs నుంచి 5 lakhs వరకు మనం 5% GST పే చేయాల్సిన అవసరం వస్తుంది. సో 5% ఈజ్ ఈక్వల్ 12,500. మనకి రిబేట్ నుంచి వచ్చే అమౌంట్ కూడా 12,500. ఆ విధంగా ఏంటంటే జీరో ట్యాక్సెస్ అక్కడ మనకి. అండ్ రీసెంట్లీ 2024 బడ్జెట్లో ఇది మార్చేసి 7 lakhs చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే 5 to 7 lakhs వరకు మనం వితౌట్ GST అనేది ఈజీగా మేనేజ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ అర్న్ మోర్ దెన్ దట్, అండ్ అది కూడా ఫారెక్స్ మార్కెట్లో అర్న్ చేస్తున్నారు అనుకోండి, ఎప్పుడైతే మీరు ఫారెక్స్ మార్కెట్లో మోర్ దెన్ 5 to 7 lakhs కన్నా ఎక్కువ ప్రాఫిట్ అర్న్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏ విధంగా డీల్ చేయాలి? సో ఇక్కడ ఏంటంటే బ్రదర్, మోర్ దెన్ 7 lakhs రూపీస్ ప్రాఫిట్ అర్న్ చేస్తున్నాము, అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా CAని కన్సల్ట్ అవ్వండి. ఒక 1,000 రూపీస్ ఇచ్చి మీరు ఇది మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఫారెక్స్ నుంచి వచ్చే ఇన్కమ్ మనం చూపించలేము.
ఫారెక్స్ నుంచి వచ్చినట్టు మనకు ప్రూఫ్ ఉండదు, ఒక థర్డ్ పార్టీ నుంచి వస్తుంది, అంటే ఒక X% అమౌంట్ నుంచి వస్తుంది. ఇది మనం ఏ విధంగా చూపిస్తామంటే GST విషయంలో మీ పాన్ కార్డ్ లింక్ అయి ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్కే పడతాయి మనీ ఏదైతే. సో అదంతా ఏంటంటే మోర్ దెన్ 7 lakhs 8 lakhs రూపీస్ అయినప్పుడు దెర్ ఇస్ హయ్యర్ ఛాన్సెస్ టు గెట్ టు నో సైబర్ సెక్యూరిటీ అండ్ మీరు ITR ఫైల్ చేయాల్సి వస్తుంది, ఇండియన్ ట్యాక్స్ రిటర్న్. ఇది ఈ డబ్బు ఏంటంటే నల్ల డబ్బు అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇది బ్లాక్ మనీ టైప్లో వస్తుంది. దీన్ని మనం వైట్ మనీ చేయాలంటే ఎలా అంటే ఒక CAని కన్సల్ట్ అవ్వండి, క్లియర్గా తెలుసు. దే విల్ సజెస్ట్ అస్ అంటే ఈ మనీ అనేది మనకి ఫ్రీలాన్సింగ్ నుంచి వస్తుందనో, లేకపోతే నాకు ఒక బిజినెస్ ఇలా అంటే మీకు ఒక స్కిల్ ఉంది లైక్ డిజిటల్ మార్కెటింగ్ టైప్, ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, అలానే మీరు ఎడ్యుకేషన్ అయినా ప్రొవైడ్ చేస్తున్నట్టుగా ఒకటి ఏంటంటే మనీ వస్తున్నట్టు ప్రూఫ్ చేయాలి CA తోటి. ఆ విధంగా మనీ వస్తున్నట్టు మనం ఏంటంటే దానిపైన GST పే చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్లీ ఫారెక్స్ మార్కెట్ నుంచి వస్తున్న ఏదైతే ప్రాఫిట్ ఉందో అది మనం ఫ్రీలాన్సింగ్ నుంచి సంపాదిస్తున్నట్టు CA ద్వారా మనం ఆ రిపోర్ట్ సంపాదిస్తాం. ఇదంతా ఏంది ఒకటే పాన్ కార్డ్ అని ఒకటే బ్యాంక్తో చేసినప్పుడు ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు, సో సపోజ్ మీ మదర్ ఆర్ మీ ఫాదర్ అకౌంట్ నుంచి కూడా మీరు మోర్ దెన్ 7 lakhs అర్న్ చేస్తున్నారు పర్ ఇయర్. సో ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో మీ మదర్ అకౌంట్లో వేసి ఆ విధంగా కూడా ట్రేడ్ ఒక 7 lakhs వరకు ఈజీగా మళ్ళీ అర్న్ చేసుకోవచ్చు మనం. సో డిఫరెంట్ అకౌంట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది అబౌట్ దిస్ ట్యాక్స్ అండ్ లీగల్ అండ్ ఇల్లీగల్ అబౌట్ ఫారెక్స్ మార్కెట్. అండ్ గైస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫారెక్స్ మార్కెట్ గురించి మన తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. అండ్ అలానే ఇఫ్ యూ గైస్ వాంట్ టు లర్న్ ఫారెక్స్ మార్కెట్ ఫ్రమ్ ద బేసిస్ ఈ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. And thank you for watching this video. I hope you guys have got some valuable information.